హాయ్ మావా, వెల్కమ్ బ్యాక్. బిగ్ బ్రేకింగ్ న్యూస్. అల్లు అర్జున్ని ఈరోజు డిసెంబర్ 13 మధ్యాహ్నం 2 గంటలకి చెక్కడపల్లి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అరెస్ట్ చేశారు మావా. సో ఎందుకు అరెస్ట్ చేశారో దానికి రీజన్ ఏంటనేది చాలా క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి మావా. అసలు మ్యాటర్ ఏంటంటే మావా, ఈ నెల డిసెంబర్ 4 తేదీన నైట్ ఒక 10 గంటలకి హైదరాబాద్లో ఉన్న సంధ్య 70mm థియేటర్లో బెనిఫిట్ షోస్ వేసారు మామ. అంటే ప్రీమియర్ షోస్ వేశారు. అక్కడ అల్లు అర్జున్ ఆ థియేటర్కి వచ్చారు ఆ రోజు నైట్ 10 గంటలకి షో చూడడానికి. కానీ అల్లు అర్జున్ పోలీసులకి ఇన్ఫార్మ్ చేయలే, సైలెంట్గా వచ్చేసాడు. ఇది తెలుసుకున్న ఫ్యాన్స్ క్రౌడ్ ఎక్కువ పెరిగిపోయింది. ఈ గ్యాప్లో ఒక ఫ్యామిలీ పర్సన్ తన వైఫ్ని, తన కొడుకుని, తన కూతుర్ని ఆ థియేటర్ దగ్గర తీసుకువెళ్ళి ఆ ఫ్యాన్స్ క్రౌడ్ మధ్య, ఎందుకంటే అల్లు అర్జున్ వచ్చాడు కాబట్టి ఫ్యాన్స్కి తెలిసిపోయి విపరీతమైన క్రౌడ్ ఏర్పడి ఆ తొక్కిసలాట్లో రేవతి గారు అనే ఒక ఆవిడ చనిపోయింది మామ. ఇది మనందరూ తెలిసిందే. ఆమె వయసు దాదాపు 45 నుంచి 55 సంవత్సరాలు ఉంటుంది. తన కొడుకు కండిషన్ కూడా ఇంకా క్రిటికల్గా ఉంది మామ. మనకు రీజన్గా న్యూస్లో చెప్పారు, తర్వాత ట్విట్టర్లో కూడా న్యూస్ వచ్చింది. ఇంకా వెంటిలేటర్ మీద ఉన్నాడు, క్రిటికల్ కండిషన్లో ఉంది. కానీ నార్మల్గా ఇంకా అతని కండిషన్ రాలేదు. ఇది ఇంకా డాక్టర్లు చాలా గోప్యంగా ఉంచుతున్నారు. కానీ ఆ హస్బెండ్, తన కూతురు ఇద్దరైతే సేఫ్. ఈ తొక్కిసలాట్లో చనిపోయింది రేవతి గారు. తన కొడుకు కండిషన్ క్రిటికల్గా ఉంది. ఓకే, క్లియర్. సో ఇక్కడ మరుసటి రోజు 24 అవర్స్ తర్వాత ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అల్లు అర్జున్ తన ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏం చెప్పాడంటే, ఈ విధంగా నేను కండోలెన్సెస్ ఇస్తున్నాను. సో నేనైతే చాలా బాధపడుతున్నాను ఈ విషయం, ఇన్సిడెంట్ జరిగినందుకు. సో ఈ ఇన్సిడెంట్ జరిగినందువల్ల నేను 25 లక్షలు ఆ ఫ్యామిలీకి ఇస్తున్నాను ప్రజెంట్. అదేవిధంగా నా మూవీ టీం ఆ హాస్పిటల్ అయ్యే ఖర్చు మొత్తం నేనే భరిస్తాను, నా మూవీ టీం భరిస్తుంది. వాళ్ళకి ఏం కావాలన్న ప్రతి ఒక్కటి నేను చేస్తాను అని ఒక వీడియో రిలీజ్ చేశారు. అది మీ అందరికి తెలిసిందే. సో మొత్తానికి ఆ ఇష్యూ వల్ల ఈరోజు డిసెంబర్ 13 2 గంటలకి చిక్కడపల్లి పోలీసు వాళ్ళు అల్లు అర్జున్ ఇంటికి వచ్చి మొత్తానికి అరెస్ట్ చేశారు. ప్రజెంట్ అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు మామ. ఈరోజు 4 గంటలకి విచారణ జరగబోతుంది. అదంటే మనకు ఒక స్టేట్మెంట్ రాబోతుంది. అండ్ అదేవిధంగా 10,000 జైలు శిక్ష అనేది ఇది ఎంటైర్లీ ఫేక్ న్యూస్. ఇది రూమర్ క్రియేట్ చేస్తున్నారు టీవీ న్యూస్ ఛానల్స్. ఇదంతా ఫేక్ న్యూస్ మామ. అండ్ ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి గారు విశ్వంబర షూటింగ్ వెంటనే ఆపేసి అల్లు అర్జున్ ఇంటికి వచ్చి అక్కడ ఏం జరిగిందని పరామర్శిస్తున్నాడు అనమాట. కానీ ఇంకో న్యూస్ వైరల్ అవుతుంది. చిక్కడ పోలీస్ స్టేషన్కి మెగాస్టార్ చిరంజీవి గారు రాబోతున్నాడు, కానీ రాడు. ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ పెరిగిపోతున్న తర్వాత వల్ల ఇంకా న్యూస్ స్ప్రెడ్ అవుతుందని ప్రజెంట్ అల్లు అర్జున్ ఇంటి దగ్గరే ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ తన వైఫ్ సురేఖ గారు ఇద్దరైతే ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఇంకా ఈ విషయం జరిగిన 1 అవర్ అవుతుంది. డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకా స్పందించలేదు. దీని గురించి ఎలా స్పందిస్తాడు, అదేవిధంగా మన సీఎం నారా చంద్రబాబు నాయుడు దీని గురించి ఎలా స్పందిస్తారు అనేది ఈరోజు సాయంత్రం 6 గంటల లోపల మనకైతే ఒక న్యూస్ రాబోతుంది ట్విట్టర్లో అండ్ న్యూస్ ఛానల్లో. కాబట్టి న్యూస్ ఛానల్లో కొన్ని వాళ్ళ టీఆర్పీ రేట్లు పెంచుకోవడానికి ఇలా ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. సో మొత్తానికి 10,000 జైలు శిక్ష అనేది ఎంటల్లీ ఫేక్ న్యూస్. సో జస్ట్ అరెస్ట్ చేశారు అనేది అది తప్పు. జస్ట్ విచారణ కోసం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళారన్నమాట. ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయాలంటే ముందుగా ఆ వ్యక్తికి సంఖ్యలు వేయాలి చేతులకి. అది వేయలేదు. అది కాదు, మీరు కావాలంటే న్యూస్ ఛానల్లో దేని చూసుకోండి. ఓకే, అదైతే వేయలేదు. జస్ట్ విచారణ కోసమే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అల్లు అర్జున్ని. సో ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ ఇది మామ. ఓకే, క్లియర్. సో అది మ్యాటర్. ఓకే మామ, బాయ్.